మాయ ఇచ్చిన సాక్ష్యాలతో పెళ్లి ఆపిన కావ్య, షాక్లో చిత్ర, రుద్రాని, రాహుల్, ఆనందంలో అపర్ణ, రాజు, సుభాష్. ఇంతకు ఏం జరిగింది? అసలు మాయ ఏ సాక్ష్యాలు ఇచ్చింది? మాయ స్పృహలోకి రాలేదని డాక్టర్ చెప్పారు కదా, మరి మాయ స్పృహలోకి వచ్చిందా? మాయ ఇచ్చిన సాక్ష్యాలతో కావ్య పెళ్లి ఎలా ఆపింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా చిత్రని ఎంతెలా బెదిరించినా కానీ రుద్రాని వాళ్ళు ఇచ్చిన భరోసాతో అయితే చిత్ర అక్కడే ఉండిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ ఎంతో సంతోషంగా చిత్ర వెళ్ళిపోయింది కదా, పెళ్లి జరగని దానికి ఎందుకు ఈ డెకరేషన్లు అంతా అనుకుంటూ ఇంకా కిందకి వచ్చేసరికి చిత్ర పూజ చేస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటి, ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటూ ఇంకా చిత్ర దగ్గరికి వచ్చేసరికి, ఏంటి మా నాన్నకి ఫోన్ చేసి నన్ను బెదిరిద్దామనుకున్నావా? ఒక్కసారి ఫోన్ చేయి, మా నాన్నకి ఎక్కడున్నాడో తెలిసిపోతుందనేసరికి రాజ్ ఫోన్ చేయడం స్విచ్ ఆఫ్ రావడంతో స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, మలేషియాలో ఉంటే ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? నువ్వు ఎంత వెతికినా, నీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగించినా కానీ మలేషియాలో మా నాన్న ఎక్కడున్నారో పట్టుకోలేవు. ఇంత ఆస్తిని, ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత అందమైన భర్తని వదులుకుని నేను ఎక్కడికి వెళ్తానంటూ మాట్లాడేసరికి ఇంకా రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అపర్ణిచ్చిన బట్టలతో నేరుగా గదిలోకి వచ్చి బట్టలనైతే ఇసురుకొట్టి ఎంతగానో బాధపడతాడు. ఇంకప్పుడే కావ్య వచ్చేసరికి, నా చేతుల్లో ఏమీ లేదు కళావతి, నేను ఎవరిని కూడా ఏమీ అడిగింది లేదు, ఎప్పుడు కూడా నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను, ఇప్పుడు చేయి చార్చి నిన్ను అడుగుతున్నాను, ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి, మీరు దీని గురించి బాధపడద్దు, నేను చూసుకుంటాను, మీరు దీన్ని ఏమీ బయటకు కనిపించకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పి కావ్య అయితే ఆ బట్టల్ని రాజ్ చేతికి ఇచ్చి బయటకు వచ్చేసరికి అప్పు ఫోన్ చేస్తుంది. ఇక డాక్టర్ నీతో మాట్లాడతానన్నారక్క అనగానే, ఇంజెక్షన్ చేస్తే తను స్పృహలోకి వస్తుంది, కానీ అది మళ్ళీ 30 రోజుల తర్వాత మాత్రమే చేయడానికి ఉంటుందనగానే చెయ్యండి అంటారు. ఇంక ఈలోపు పెళ్లి కొడుకులా రెడీ అయిపోయి రాజు ఇటు చిత్ర ఇద్దరు కూడా కిందకు వస్తారు. ఇంకా రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, నీ మీద నమ్మకంతో నేను వెళ్ళి పెళ్లి పెట్టెల మీద కూర్చుంటున్నాను, నువ్వే ఈ పెళ్లి ఆపాలి అని చెప్పి ఇంకా రాజు అయితే పెళ్లి పెట్టెల మీద కూర్చుంటాడు. ఇంకా కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఇంక ఈలోపు అప్పు ఫోన్ చేసి, అక్క మాయ స్పృహలోకి వచ్చిందనగానే ఇంకా కావ్య అయితే పరుగున అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి స్పృహలోకి రావడం, స్పృహ కోల్పోవడం రెండు కూడా జరిగిపోతాయి. ఏమైంది అప్పు, స్పృహలోకి వచ్చిందా, ఏదైనా చెప్పిందా అని చెప్పాను కానీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ కళ్ళు మూతలు వేసిందక్క, డాక్టర్ స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పనేసరికి ఇంకా లోపలికి వెళ్ళి చూడేసరికి చెంప మీద కొడుతూ స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకెంత ఎలా చేసినా కానీ తాను స్పృహలోకి రాకపోయేసరికి, నన్ను క్షమించండి మేడం, నేను ఎంతలా ప్రయత్నించానో ఇంకా నా చేతుల్లో లేదు, తనంతట తాను స్పృహలోకి వచ్చే వరకు నేనేమీ చేయలేను అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య వెంటనే కుప్పకూలిపోయినట్టుగా ఇంకక్కడే మాయ పక్కన కూర్చుండిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం కూడా కోల్పోయింది, ఇప్పుడు నా జీవితం సర్వనాశనం అయిపోతుంది, నేను నా భర్తను కాపాడతానని మాట ఇచ్చాను, అక్కడ క్షణాల్లో పెళ్లి జరిగిపోతుంది, ఇప్పుడు నా జీవితాన్ని నేను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కావ్య కన్నీళ్ళైతే మాయ చేతి మీద పడేసరికి ఇంకా మాయకైతే మెలకు వస్తుంది. చేతులు కదిలించడంతో స్పృహలోకి వస్తుంది. డాక్టర్ అని పిలిచేసరికి డాక్టర్ పరుగున వచ్చి చూసేసరికి మాయ అయితే కళ్ళు తెరుచుంటుంది. మెలకు వచ్చింది, స్పృహలోకి వచ్చింది కావ్య అంటూ ఇంకా డాక్టర్ ఎంతో సంతోషంగా చెప్పేసరికి, చెప్పు మాయ, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నా కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నానని మాత్రం అనుకోవద్దు, నువ్వు చెప్పే సమాధానం, నువ్వు చెప్పే నిజాల మీద నా జీవితం ఆధారపడి ఉంది, అక్కడ నా చుట్టూ ఎన్నో పద్మవ్యూహాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరకాట్లు, సమస్యలు నా చుట్టుముట్టాయి, అక్కడ నువ్వు చెప్పే నిజం నేను బయటపెట్టి అక్కడ జరుగుతున్న పెళ్లి నాపాలి అని చెప్పనేసరికి, అర్థమవుతుంది కావ్య, నీ బాధ అర్థమవుతుంది, చనిపోవలసిన నన్ను నువ్వు ప్రాణాలు తెగించి మరీ కాపాడావంటేనే నీ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నం నేను చేస్తాను, ఇంటి దగ్గర నా బ్యాగ్ ఉంది, త్వరగా తెప్పించనేసరికి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి బ్యాగ్ అయితే తెప్పిస్తుంది మా అయితే. అందులో పెన్ డ్రైవ్ ఉంటుంది, ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి అక్కడ పెళ్లిలో ప్లే చేయి, అన్ని విషయాలు నీకు తెలుస్తాయి అని చెప్పాను. కానీ ఇప్పటికే నేను చాలా మోసపోయాను, దయచేసి మోసం చెయ్యవు కదా
అని చెప్పనేసరికి, నిన్ను మోసం చేయడం వల్ల నాకు ఏం లాభం వస్తుంది మాయా? నేను మంచిగా మారాలనే ఉద్దేశంతోనే నీకు ఈ పెన్ డ్రైవ్ ఇస్తున్నాను. నేను ఉన్న ఈ పరిస్థితిలో కూడా నిన్ను మోసం చేయను అని చెప్పనేసరికి, నీకంత అనుమానంగా ఉంటే ఇక్కడే ప్లే చేసి చూసుకోనగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇంకా ప్లే చేస్తుంది. ఇంకా అందులో అయితే రుద్రాని ఇటు మాయ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పినట్టుగా అక్కడ ఆఫీసులో జాయిన్ అయ్యావు, ఆ తర్వాత నేను ఒక బిడ్డనిస్తాను, ఆ బిడ్డను నువ్వు తీసుకెళ్ళి మా అన్నయ్య చేతిలో పెట్టాను రుద్రాని అంతా కూడా చెప్తుంది. ఇంకా మాయకు తను చేస్తున్నదంతా తప్పు అనిపించి ఇంకా కనిపించకుండా వెళ్ళిపోతుంది. ప్రతి నెల అకౌంట్లో డబ్బులు పడినా కానీ రుద్రానికి ₹1 కూడా ఇవ్వకపోవడంతో రుద్రాని అయితే చిత్రను రంగంలోకి దింపి రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ వేస్తుంది. ఇదంతా కూడా చెప్తుంది మాయ అయితే. వెంటనే వెళ్ళి కావ్య సమయం అయిపోతుందని చెప్పాను కానీ చూసుకో అప్పు అంటూ ఇంకా కావ్య పెన్ డ్రైవ్తో గబగబా ఇంటికి వచ్చేసరికి మాంగళ్యం తంతునా అని మంత్రాలు చదువుతూ ఉండడంతో, ఒక్క నిమిషం పంతులు గారు, ఒక్క 10 నిమిషాలు నాకు కేటాయించండి. పెళ్లి ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు, పెళ్లి జరగాలనుంటే అప్పుడైనా జరిపించండి అంటూ కావ్య చెప్పేసరికి, ఏంటి కావ్య అంటూ ఇంకా ప్రకాశం అనేసరికి, ఒక్క నిమిషం చిన్నమావయ్య గారు అంటూ ఇంకా టీవీకి అయితే కనెక్ట్ చేస్తుంది పెన్ డ్రైవ్ అయితే. ఇంకా పెన్ డ్రైవ్లో క్లియర్గా నేను చెప్పినట్టే నువ్వు అక్కడ వైజాగ్ బ్రాంచ్ ఆఫీసులో జాయిన్ అవ్వు. అలా జాయిన్ అయిన తర్వాత మా అన్నయ్యని ఏదో రకంగా నీ మాయలో వేసుకో. ఒకవేళ మా అన్నయ్య నీకు లొంగకపోతే ఏదో తప్పు జరిగినట్టుగా నువ్వు క్రియేట్ చెయ్యి. ఆయన తాగే మందులైనా సరే, ఇందులైనా స్లీపింగ్ పిల్స్ కలిపైనా సరే ఆయన్ని ఏదో తప్పు జరిగినట్టుగా నువ్వు నమ్మించావంటే నాకు ఇంకా వేరే ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ తర్వాత నేను ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డ మా అన్నయ్యకి పుట్టినట్టుగా నేను క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత నడిపించాల్సిందంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా రుద్రాని అయితే మాయతో చెప్పడం అదంతా కూడా రికార్డ్ చేస్తుంది తన ఫ్రెండ్తో అయితే. అదంతా చూసి అపర్ణ అయితే షాక్ అయిపోతుంది. అంతేకాదత్తయ్య, అక్కడ మాయ కనిపించకుండా పోవడంతో ఇంకా ఈ బాబు ఇలాగే ఇంట్లో ఉండిపోతున్నాడని, నా భర్త బాబుని తన తండ్రిలా ఇంటికి తీసుకొచ్చాడన్న విషయం తెలుసుకున్న రుద్రాని అయితే వేరే నకిలీ మనిషిని తీసుకొచ్చి ఈ చిత్రాన్ని తీసుకొచ్చి చిత్ర ఆ బిడ్డ నా బిడ్డ అంటూ చిత్రతో చెప్పించి నా భర్తను పెళ్లి చేయడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి, అది కాదు వదిన అని చెప్పాను కానీ చీ నోర్మి అంటూ ఇంకా అపర్ణ అయితే రుద్రాని చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటి ఇంత నాటకం ఆడతావా? నా కుటుంబాన్ని నాశనం చేయడం కోసం నా భర్తకు వలవేసినట్టే నాటకం ఆడించి తర్వాత నా కొడుకు జీవితంలో ఆ బిడ్డ వచ్చాడని చెప్పి నా కొడుకు జీవితం కూడా నాశనం చెయ్యాలనుకుంటావా? ఇలాంటిది నా ఇంట్లో నా ఆడబడుచుగా ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. వెంటనే పోలీసులకు ఫోన్ చేయరాజు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయిస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పనేసరికి వెంటనే రాజ్ అయితే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇంకా పోలీసులు రావడంతో, క్షమించొద్దురా, ఇలాంటి తప్పు మరొకసారి చేయను, ఇది పొరపాటు అయిపోయింది, తెలిసి తెలియక చేశాను అని చెప్పాను. కానీ తెలియక చేసావా రుద్రాని? నువ్వు తెలియక చేసే తప్పు పొరపాటు ఇలానే ఉంటుందా? ఒక్క క్షణం కావ్య ఈ సాక్ష్యాలు తీసుకురాకపోయి ఉంటే కావ్య జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఇలాంటి అనామకురాలు, ఈ బుద్ధి కలది నా ఇంటి కోడలుగా నా ఇంట్లో అడుగు పెట్టేది. ఇలాంటి దాన్ని నా ఇంటి కోడలికి చేయడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అంటూ ఇంకా పోలీసులకి చెప్పేసరికి చిత్రను ఇటు రుద్రానిని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా రాజ్ అలా నిలబడిపోతాడు. ఇంకా అపర్ణ అయితే, నన్ను క్షమించు నాన్న, నిజాలు నాకు తెలియక నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి, నిజం తెలియకే కదా మమ్మీ నువ్వు అపార్థం చేసుకున్నది, నిజాలు నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడేదానివి కదా. నేను డాడ్ ఏమైపోతారన్న ఉద్దేశంతోనే నిజాన్ని బయట పెట్టలేకపోయానే తప్ప నిజంగా డాడ్ తప్పు చేయలేదని కావ్య మాత్రమే నమ్మింది. నేను తప్పు చేయలేదని కావ్య మాత్రమే నమ్మింది. మీరంతా కూడా నేను తప్పు చేశానని నన్ను ఒక విరోధిలా చూసినా కానీ కావ్య మాత్రం నేను తప్పు చేయలేదు, నా భర్త ఎటువంటి తప్పు చేయరని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు ఈ సాక్ష్యాధారాలు సంపాదించడానికి కావ్య ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించింది అని చెప్పనేసరికి, అవును అపర్ణ, ఎప్పటికైనా కావ్య లాంటిది నీకు కోడలుగా దొరికినందుకు నువ్వు సంతోషించాలి. ఎప్పటికైనా మనసు మార్చుకో, కావ్య రాజులు ఒక్కటి చెయ్యి. నీకు ఆ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్లి పందుల్లో కావ్య రాజులకు పెళ్లి చెయ్యి, అప్పుడు నువ్వు కావ్యను అంగీకరించినట్టే అని చెప్పనేసరికి
ఎప్పుడు మాట్లాడిన ధాన్యలక్ష్మి కూడా అవునక్క, ఎప్పటికైనా కావ్యను అర్థం చేసుకో అక్క అంటూ ధాన్యలక్ష్మి కూడా చెప్పేసరికి కావ్యనైతే గదిలోకి తీసుకువెళ్తుంది అపర్ణ. ఇంకా నగలు చీర మొత్తం అంతా సిద్ధం చేసి మరి కావ్యను పెళ్లి కూతుర్లా రెడీ చేసి తీసుకొచ్చి పెళ్లి పెట్ల మీద అయితే కూర్చోబెడుతుంది. మొత్తానికైతే అపర్ణ అంగీకారంతో కావ్యరాజులకు మళ్ళీ పెళ్లి జరుగుతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.